ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా మీడియాతో చిట్చాట్ చేసిన ముఖ్యమంత్రి ప్రస్తుత రాజకీయాలపై మాట్లాడారు. గడిచిన 5 ఏళ్లు జగన్ అమరావతిని నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరాన్ని గాలికి వదిలేశారని చెప్పారు. రాష్ట్రాన్ని జగన్ ఎంత నాశనం చేశాడో ఇప్పుడిప్పుడే తెలుస్తోందన్నారు. కొందరు అధికారులు జగన్ మాట విని చాలా తప్పులు చేశారని సీఎం చెప్పారు. అవినీతి బురదను జగన్ అందరికీ అంటించారని అన్నారు. 5 ఏళ్లు రాష్ట్రంలో అరాచక పాలన సాగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 నెలలలో వ్యవస్థను కాస్త గాడిలో పెట్టగలిగామని, 3 నుంచి 4 సార్లు ఢిల్లీ వెళ్ళొస్తే ఇప్పుడిప్పుడే నిధులొస్తున్నాయని సీఎం చెప్పారు. భవిష్యత్తులో అమరావతి ఎవరూ ఊహించినంత అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు సీఎం. 5 ఏళ్లు మీడియాతో పాటు ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలందరికీ కౌన్సిలింగ్ స్టార్ట్ చేశారని, తప్పులు చేయవద్దని ఎమ్మెల్యేలను పదే పదే హెచ్చరిస్తున్నారని స్పష్టం చేశారు సీఎం. ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారని, జగన్ లాగా తాము తప్పులు చేయమని అన్నారు. తనకు ప్రజలే హైకమాండ్ అని తేల్చి చెప్పారు. అన్ని రాత్రికి రాత్రి జరిగిపోవాలంటే సాధ్యం కాదని అందరూ గమనించాలని అన్నారు. జగన్ గతంలో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేదని, తమ ప్రభుత్వం 1వ తేదీనే ఇస్తోందని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయని, వాటిని అధిగమిస్తూ ముందుకు వెళుతున్నామని సీఎం స్పష్టం చేశారు. జగన్ చాలా హామీలిచ్చి గాలికి వదిలేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ, కేంద్రంలో ఉండే ఒక మంత్రి బీసీ, టీడీపీ ఏపీ అధ్యక్షుడు, డీజీపీ ఇలా అందరూ బీసీలనని సీఎం అన్నారు. జగన్ హయాంలో ఒకే సామాజిక వర్గం వారికి అన్ని పదవులు ఇచ్చారని ఆరోపించారు. ఇకపై పార్టీలలో చేరికల విషయంలో కూటమిలో మాట్లాడుకుని నిర్ణయాలు తీసుకుంటామన్నారు ముఖ్యమంత్రి. వైసీపీ నాయకులు కూటమిలోని పార్టీల్లో చేరడం వల్ల ఎలాంటి నష్టం జరగొద్దనేదే తన అభిప్రాయమని చెప్పారు. మంగళగిరి, పాలకొల్లు, కుప్పం నియోజకవర్గాలు చాలా బాగున్నాయని, మెంబర్షిప్ డ్రైవ్లో ఆ 3 నియోజకవర్గాలు దూసుకెళ్తున్నాయని ఆరోపించారు. ప్రజలలో ప్రభుత్వంపై మంచి అభిప్రాయం ఉందని, ప్రజల మూడు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని చెప్పారు. అధికారులను తాను ఇబ్బంది పెట్టబోనని, అధికారులు ప్రజలకు అనుగుణంగా నడుచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. సెకీ అక్రమాలలో జగన్ లడ్డూలా దొరికారని, దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉందన్నారు సీఎం. కూటమి ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదని స్పష్టం చేశారు. పదవి నుంచి దిగిపోతూ జగన్ తీసుకున్న నిర్ణయం ఇదని అన్నారు. విద్యుత్ రంగంలోనే 1,69,000 కోట్లు అప్పు చేసి జగన్ దిగిపోయారని ఆరోపించారు. విద్యుత్ రంగంలో జగన్ పాపాలు ఒక్కొక్కటిగా ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నాయని సీఎం అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు అక్కడ మీడియాతో కాసేపు చిట్ చాట్ చేయడం జరిగింది. ఈ చిట్ చాట్ సందర్భంగా అన్ని అంశాలను కూడా ఆయన మీడియాతో ప్రస్తావించడం జరిగింది. 2024 సంవత్సరం చరిత్ర తిరగరాసిన సంవత్సరం అని, గత 5 ఏళ్లు ప్రజలు పడిన ఇబ్బందులకు విముక్తి కలిగించిన ఏడాది కూడా 2024 సంవత్సరమేనని కూడా సీఎం చంద్రబాబు అనడం జరిగింది. గత 5 ఏళ్లు జగన్ ప్రభుత్వంలో మీడియా కూడా అనేక ఇబ్బందులు పడిందని కూడా సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. గత 6 నెలలుగా, అంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లో అందరికీ భవిష్యత్పై ఒక భరోసా వచ్చిందని కూడా చంద్రబాబు స్పష్టం చేయడం జరిగింది. అధికారులను కూడా గత 5 ఏళ్లు జగన్ బురద గుంటలోకి తోశారని, అందరికీ జగన్ బురద పూశాడని కూడా సీఎం చంద్రబాబు కామెంట్ చేయడం జరిగింది. కొందరు అధికారులు జగన్ మాటలు విని పనిచేశారని కూడా సీఎం చంద్రబాబు అనడం జరిగింది. అమరావతి నగరం భవిష్యత్తులో ఎంతో అభివృద్ధి చెందే నగరం అని కూడా సీఎం చంద్రబాబు కామెంట్ చేయడం జరిగింది. అలాగే ఎమ్మెల్యేలకు కూడా దశల వారీగా కౌన్సిలింగ్ చేస్తున్నానని, సామాజిక బాధ్యతను ఎమ్మెల్యేలకు గుర్తు చేస్తూ వారు ప్రజలకు జవాబుదారీలా ఉండేలా కంట్రోల్ చేస్తున్నానని కూడా సీఎం చంద్రబాబు అనడం జరిగింది. ఎవరు తప్పుడు పనులు చేయొద్దని ఎమ్మెల్యేలకు పదే పదే హెచ్చరిస్తున్నానని, సోషల్ మీడియాలో ఎవరు తప్పుడు పోస్టులు పెట్టకుండా చాలా వరకు కూడా నియంత్రించగలిగామని కూడా సీఎం చంద్రబాబు కామెంట్ చేయడం జరిగింది. ఇంకా సమీక్షించుకొని ప్రజలకు ఏది మేలో అదే చేస్తామని కూడా సీఎం చంద్రబాబు అనడం జరిగింది. కొన్ని అంశాల్లో పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు నా అభిప్రాయాలకు తేడా ఉంటుంది, సమాజానికి హానికరమైన వారిని మాత్రం వదిలేదే లేదు అని కూడా సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేయడం జరిగింది. 1995లో ఏ విధంగా సీఎం గా ఉన్నప్పుడు పనిచేశానో, ఫ్యాక్షనిజాన్ని, రౌడీయిజాన్ని, మత కలహాలను అణిచివేసినట్లే ఇప్పుడు కూడా పనిచేస్తున్నానని కూడా సీఎం చంద్రబాబు అనడం జరిగింది. కొందరు కార్యకర్తలు తమ సొంత ఎజెండా నేను అమలు చేయాలనుకుంటున్నారని, జగన్ లాగా మేము తప్పులు చేస్తే ప్రజలు అన్ని గమనిస్తున్నారు అని కూడా
సీఎం చంద్రబాబు కామెంట్ చేయడం జరిగింది. నాకు నా ప్రజలే హైకమాండ్ అని, తప్పు చేసిన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదని కూడా సీఎం చంద్రబాబు స్పష్టం చేయడం జరిగింది. అమరావతి, పోలవరంతో పాటు అనేక వ్యవస్థలను జగన్ చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు గత 6 నెలలుగా శ్రమిస్తున్నానని, జగన్ చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కోలుకునేలా చేయడంలో పాటు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నానని కూడా సీఎం చంద్రబాబు స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ పర్యటన ద్వారా కేంద్రంతో సమన్వయం చేసుకుని నిధులు తెచ్చుకోగలుగుతున్నానని, ప్రజల ఆకాంక్షలు కూడా పెరిగాయని, అన్ని రాత్రికి రాత్రే జరిగిపోవాలంటే సాధ్యం కాదు అనేది అందరూ గుర్తుంచుకోవాలి, గమనించాలని కూడా సీఎం చంద్రబాబు మీడియా చిట్ చాట్ సందర్భంగా అనడం జరిగింది. ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టి అందరి సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా నాపై ఉంది అని కూడా సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేయడం జరిగింది. తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ కార్యక్రమాలన్నింటినీ కూడా అమలు చేసి తీరుతానని కూడా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని స్టెప్ బై స్టెప్ అధిగమిస్తూ ఏదైతే ఎన్నికల ముందు సూపర్ 6 హామీలు ఇచ్చానో వాటిని అమలు చేసే విధంగా కూడా పనిచేస్తానని కూడా సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేయడం జరిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లో 4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, జగన్ ఉంటే పారిశ్రామికవేత్తలు మళ్లీ ఏపీ వైపు చూసేవారా అని కూడా సీఎం చంద్రబాబు ప్రశ్నించడం జరిగింది. జగన్ నవరత్నాలు అంటూ ఇచ్చిన హామీల్లో సిపిఎస్ రద్దు, మద్యపాన నిషేధం, 3000 పెన్షన్ అమలు చేశాడా అని కూడా చంద్రబాబు ప్రశ్నించడం జరిగింది. జగన్ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేదు, కానీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని కూడా సీఎం చంద్రబాబు గుర్తు చేయడం జరిగింది. ప్రజలకు ఇచ్చిన ఒక్కో హామీని అమలు చేస్తూనే జగన్ విధ్వంసాన్ని సరిచేస్తూ ఆర్థిక కష్టాలను అధిగమిస్తున్నానని, కీలక పదవులు కూడా జగన్ ఒకే సామాజిక వర్గానికి ఇచ్చాడని కూడా చంద్రబాబు అనడం జరిగింది. ఇప్పుడు రాష్ట్రం నుంచి ఉన్న కేంద్ర మంత్రి ఒక బీసీ సామాజిక వర్గం, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఒక బీసీ సామాజిక వర్గం, అలాగే సిఎస్, డీజీపీ ఇలా అన్ని కీలక పదవుల్లో కూడా బీసీలనే పెడుతున్నామని, తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా బీసీలకే అగ్రతాంబూలంగా ఉంటుందని కూడా చంద్రబాబు అనడం జరిగింది. జగన్ అసలు నైజం గ్రహించి ఆ పార్టీ నేతలే వైసీపీని వీడుతున్నారని కూడా, నేతల చేరికల విషయంలో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని, నేతల చేరికలపై కూటమి పార్టీలు మాట్లాడుకొని నిర్ణయం తీసుకుంటాయని కూడా చంద్రబాబు స్పష్టం చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ త్వరలోనే 1 కోటి సభ్యత్వాలను నమోదు చేసుకుంటుందని, మంగళగిరి, పాలకొల్లు, కుప్పం 3 నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు వేగంగా ఉందని, ప్రజల్లో ప్రభుత్వంపై మంచి అభిప్రాయం ఉందని, ప్రజల ఆలోచనలు, అవసరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అందుకు అనుగుణంగా పరిపాలనా విధానాలను మార్చుకుంటున్నామని కూడా, అధికారులు కూడా ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా పనితీరు మార్చుకొని ముందుకు వెళ్లాలని కూడా సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. సెకీ అక్రమాల్లో జగన్ లడ్డూలా దొరికాడని, దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉందని కూడా చంద్రబాబు కామెంట్ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీల పెంపు అనేది ఉండదని, పదవి నుంచి దిగిపోతూ విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయం తీసుకున్న జగన్ కూటమి ప్రభుత్వం పెంచిందనడం దుర్మార్గమని కూడా చంద్రబాబు కామెంట్ చేయడం జరిగింది. ఒక విద్యుత్ రంగంలోనే 1,29,000 కోట్లు అప్పు చేసి జగన్ దిగిపోయాడని కూడా చంద్రబాబు కామెంట్ చేయడం జరిగింది.